వెల్కమ్ టు ఎఫ్టిఐ సినీ క్లాస్ రూమ్. నా పేరు టి సంచారి, యాక్టర్ని, డైరెక్టర్ని, థియేటర్ ప్రాక్టీషనర్ని. ఈరోజు మనం ఫిజికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ యాక్టింగ్, దీన్ని తెలుగులో శారీర అభినయం అంటారు. అంటే ఏంటి, దాని గురించి మనం తెలుసుకుందాం. ఫిజికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ యాక్టింగ్, శారీర అభినయం గురించి మనం మాట్లాడుకునే ముందు ఒక 2 మాటలు మాట్లాడుకుందాం. అంటే చాలామంది నేను డైలాగులు బాగా చెప్తాను, 2 పేజీల డైలాగులన్నా గోక తిప్పుకోకుండా చెప్తాను, అద్భుతంగా చెప్తాను అని చాలామంది చెప్తుంటారు. అంటే డైలాగులు వచ్చినంత మాత్రాన వాడు పరిపూర్ణ యాక్టర్ అవుతాడా అంటే కాదు అని నేను చెప్తాను. ఎందుకంటే డైలాగులు చెప్పటం ఒకటే కాదు యాక్టర్కి కావాల్సింది, డైలాగ్తో పాటు బాడీ లాంగ్వేజ్ కూడా కావాలి. ఒక్కొక్కసారి డైలాగు లేకుండా బాడీతో కూడా కమ్యూనికేట్ చేయాల్సిన అవసరం వస్తుంది. అప్పుడు మన బాడీని ఎలా యూజ్ చేయాలి, సందర్భాన్ని బట్టి, మన సిచ్యువేషన్స్ని బట్టి మన బాడీ లాంగ్వేజ్ ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా రియాక్ట్ అవుతుంది. అది న్యాచురల్గా ఉండాలి. న్యాచురల్గా ఉండాలంటే యాజ్ యాక్టర్గా మనం ఏం చేయాలి, ఏం నేర్చుకోవాలి అనేది మనం కూలంకషంగా ఇప్పుడు పూర్తిగా మనం తెలుసుకుందాం. అయితే ఇప్పుడు యాక్టర్స్ టూల్స్ అంటే ఏంటి, అవి ఏంటి అనేది నేను చెప్తాను. యాక్టర్స్ టూల్స్ అంటే బాడీ, వాయిస్, మైండ్. ఈ 3 యాక్టర్ టూల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ బాడీ, వాయిస్, మైండ్, ఈ 3 తను ఎప్పుడూ కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే బాడీ, వాయిస్, మైండ్, యాజ్ ఎ యాక్టర్గా మన బాడీ అవసరం, వాయిస్ అవసరం, మైండ్ అవసరం కదా. ఈ 3 తెలుసుకునే ముందు ఫస్ట్ బాడీ. ఈ బాడీని కూడా ఎలా యాక్ట్ చేయించవచ్చు, బాడీ కూడా బాడీ లాంగ్వేజ్ అంటాం మనం. ఆ బాడీకి కూడా ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తున్నాను అవతల వాళ్ళకి అది నచ్చలేదు, అర్థం కాలేదన్నప్పుడు తలని నేను అడ్డంగా ఊపాను. అంటే నాకు అది అర్థం కాలేదని నేను డైలాగులు చెప్పకుండా, మాట్లాడకుండా, కేవలం ఫేస్తోనే నేను ఎక్స్ప్రెస్ చేశాను. నాకు కోపం వచ్చింది. అప్పుడు నేనేం చేస్తాను, మాట్లాడకుండా, డైలాగ్ చెప్పకుండా, కూర్చో అని నేను చెప్పకుండా అంటాను. అంటే నా ఫింగర్ తోటి, నా ఫేస్ ఎక్స్ప్రెషన్ తోటి, నేను నా బాడీ లాంగ్వేజ్ తోటి అవతల ఉన్న వ్యక్తికి నేను కమ్యూనికేట్ చేశాను. నాకు చిరాకేసింది, తనతో మాట్లాడడం ఇష్టం లేదు, వెళ్ళిపోమన్నాను. అప్పుడు నేనేం చేస్తాను, కమ్యూనికేట్ చేస్తాను. ప్రతిదీ కూడా డైలాగు లేకుండా కూడా మనం బాడీ కమ్యూనికేట్ చేయాలి. ఓకే. అయితే ఈ శారీర అభినయంలో గెస్చర్, మూమెంట్స్, అలాగే ఎంట్రన్స్, ఎగ్జిట్, ఇవి చాలా ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే దీనిని గెస్చర్స్ అంటాం, దీన్ని తెలుగులో అంగ విన్యాసాలు అంటాం. ఇందాక చెప్పాను కదా, అంగ విన్యాసాలు, తల, చేతులు, కాళ్ళు, నా ఐస్, ఇవన్నీ కూడా అంగాలు, నా బాడీలో పార్ట్స్. బాడీ పార్ట్స్ని తెలుగులో అంగాలు అంటారు. సో నేనేం చేస్తున్నాను, ఇప్పుడు నేను ఒక వ్యక్తిని పిలవాలి, నో డైలాగ్స్, మాటలు లేకుండా నేను పిలవాలి. ఏం చేస్తాను, పిలుస్తాను. నేను కోపంగా ఉన్నాను అనేది నేను కొట్టే చప్పట్లో కూడా నేను ఎక్స్ప్రెస్ చేయగలను. అంటే యాక్టర్గా ఎక్స్ప్రెస్ చేయగలగాలి. కోపం వచ్చింది, అప్పుడు నా రియాక్షన్ ఎలా ఉంటుంది అంటాం. ప్రేమ వచ్చింది అంటే నా చేతులు నేను ఉపయోగించిన విధానాన్ని బట్టి నేను కోపంగా ఉన్నానా, చిరాగ్గా ఉన్నానా, ప్రేమగా ఉన్నానా అనేది కమ్యూనికేట్ అవుతుంది. ఒక్కొక్కసారి నా మాటలు ప్లస్ నా బాడీ లాంగ్వేజ్ ఒకేసారి రియాక్ట్ అవుతాయి. బాడీ ఒకసారి రియాక్ట్ అయ్యి నా డైలాగులు ఒకసారి రియాక్ట్ అయితే అది చూడ్డానికి బాగుండదు. ఇప్పుడు నేను పిలవాలి, సేమ్ ఇందాక చేసిందే చెప్తున్నాను, పిలవాలి, ఏ ఇలా రా, కమ్యూనికేట్ అవుతుంది. నేను ఇలా అని చూశాడు వాడు, మళ్ళీ ఇలా అన్నాను అనుకోండి, బాగుండదు చూడండి కదా. సో ఎప్పుడైనా సరే మన బాడీ లాంగ్వేజ్, మన వాయిస్
కరెక్ట్గా మ్యాచ్ అయితే తప్ప అది అవతల వాళ్ళకి కమ్యూనికేట్ అవ్వదు. అయితే బాడీ లాంగ్వేజ్ నుంచి కమ్యూనికేట్ చేయాలి, లేదు డైలాగుల ద్వారానే కమ్యూనికేట్ చేయాలి. ఓకే, ఇప్పుడు అంగ విన్యాసాలు అంటే చెప్పాను ఇందాక. ఇవన్నీ కూడా అంగ విన్యాసాలే, మన గెస్చర్సే. సో మన బాడీ లాంగ్వేజ్తో ఎలా కమ్యూనికేట్ చేయాలి, ఎంత బాగా చేయాలంటే మనము అబ్జర్వేషన్ చేసి ఉండాలి. యాజ్ యాక్టర్గా అబ్జర్వేషన్ చేయకుండా ఉంటే మనం ఆ క్యారెక్టర్ని పర్ఫెక్ట్గా చేయలేం అనేది నా ఉద్దేశం. ఎందుకనంటే మనం ముసలి క్యారెక్టర్ చేయాల్సి వస్తుంది. అప్పుడు ముసలి వాళ్ళ నడక ఎలా ఉంటుంది, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది అనేది మనకు తెలిసి ఉంటే, మనం అది ప్రాక్టీస్ చేసి ఉంటే మనం ఆ ఎక్స్ప్రెషన్ బాడీలో మనం ఇవ్వగలం, ఎక్స్ప్రెస్ చేయగలం. అందుకని మనం ఎంత థియరీ యూట్యూబ్లో వీడియోలు ఎన్ని చూసినా లైవ్లో ప్రాక్టికల్ చేయకుండా ఎవరో యాక్టర్స్ అవ్వరు. ఎందుకంటే ప్రాక్టీస్ ఈజ్ మ్యాన్ పర్ఫెక్ట్ అనే ఒక సామెత ఉంది కదా. సో దాన్ని మనం ఫాలో అవ్వాలి. ఎంత చదువుకున్నా ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా చాలా అవసరం. ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి అంటే మనం ఫిల్మ్ స్కూల్స్ ఉంటాయి, డ్రామాలు ఉంటాయి, రకరకాల ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి కదా. కంపల్సరీ కూడా మనం ప్రాక్టికల్ నాలెడ్జ్ పొందాలంటే ఫిల్మ్ స్కూల్లో చేరాల్సిన అవసరం ఎంతైనా ఉంది. శిక్షణ అనేది చాలా చాలా ముఖ్యం. ఇందాక నడవడం గురించి చెప్పాను కదా. ఇప్పుడు మళ్ళీ నేను ఎంట్రన్స్ ఎగ్జిట్ గురించి చెప్తా. ఎంట్రన్స్ ఎగ్జిటా, అదెందుకు అని మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు ఇది నా ఇల్లు. ఓకే, నేను సెట్ వేసుకుంటాను, ఇల్లు సెట్ వేసుకుంటాను. పైన రూఫ్ ఉండదు, జస్ట్ ఒక రూమ్ ఉంటుంది తప్ప నాకు రూఫ్ ఉండదు. ఇంకోటి అటువైపు వెళ్ళడానికి వే ఉంటుంది, ఇటువైపు వెళ్ళడానికి ఉంటుంది. జస్ట్ ఒక రూమ్ నేను సెటప్ చేసుకున్నాను అంతే. సో యాక్టర్ అనేవాడు ఎటు నుంచి ఎంట్రీ అయ్యాడో తన పర్ఫార్మెన్స్, తన డైలాగు తను కమ్యూనికేట్ చేసి తన పోర్షన్ అయిపోయాక ఎటు నుంచి అయితే వచ్చావో అటు నుంచే వెళ్ళాలి. ఏది హౌస్ సెటప్ ఉన్నప్పుడు అది నీ ఇల్లే అనుకోండి. డ్యూటీ నుంచి వచ్చావు, లోపలికి వెళ్ళిపోయావు, బెడ్రూమ్లోకి వెళ్ళావు, అక్కడ నీ సామాన్ ఏదో పెట్టుకున్నావు, మళ్ళీ బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేసి వచ్చావు, హాల్లో వచ్చి కూర్చున్నావు. ఇది నీ ఇల్లు అయితే ఓకే, ప్రాబ్లం లేదు. ఓకే, నీ ఇల్లు కాదు, ఒక ఎస్ఐగా ఒక క్యారెక్టర్ చేస్తూ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా నువ్వు వెళ్ళినప్పుడు ఎంట్రీ ఇచ్చావు, లోపలికి వెళ్ళావు, అంతా సెర్చ్ చేసావు. సెర్చ్ చేసి నువ్వు బయటికి వెళ్తావు, ఎటు నుంచి ఎంట్రీ అయ్యావో అటు నుంచే వెళ్తావు తప్ప ఇంటి వెనక గుమ్మం నుంచి వెళ్ళాం. సో ఎగ్జిట్ ఎంట్రీలు చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి ఆ సన్నివేశం రోడ్డు మీద జరుగుతుంది అనుకుందాం. ఒక మనిషి వెళ్తున్నాడు, ఇంకొక మనిషి ఎదురయ్యాడు, వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. అంటే తినకి ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాడు. ఓకే, ఈ క్యారెక్టర్ ఇలా ఉంటే ఆ క్యారెక్టర్ ఇలా ఉంటుంది కదా. సో ఏంటి అర్థం, ఈ క్యారెక్టర్ ఇలా వెళ్తోంది, ఈ క్యారెక్టర్ ఇలా వెళ్తోంది. వీళ్ళిద్దరూ ఎప్పటి నుంచో మంచి ఫ్రెండ్స్, దారిలో కనపడ్డారు. ఈ క్యారెక్టర్ దగ్గరికి వచ్చి మాట్లాడి విషయాన్ని తెలుసుకొని, బాగోగులో సంథింగ్ ఏదో ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకొని, సరేరా వస్తాను అని ఎగ్జిట్ అవుతారు. తను ఎంట్రీ ఎలా ఇస్తున్నాడు, ఇటు ఎంట్రీ ఇచ్చి ఇటు ఎగ్జిట్ అవుతున్నాడు. అంటే తను ఇక్కడి నుంచి అటువైపు ఏదో పని మీద వెళ్తున్నాడు, తను ఇక్కడి నుంచి వేరే పని మీద అటు వెళ్తున్నాడు. సో ఆపోజిట్ డైరెక్షన్లో ఇలా వెళ్ళారు కదా, అర్థవంతంగా ఉంది. ఇప్పుడు తను వేరే పని మీద వెళ్తున్నాడు, ఇలా వచ్చాడు, తనతో మాట్లాడాడు, తను ఇటు వెళ్ళిపోయాడు, మళ్ళీ ఈ మనిషి ఇటు వెళ్ళిపోయాడు, ఈ మనిషి ఇటు వెళ్ళిపోయాడు. అర్థవంతంగా ఉండదు. సిచ్యువేషన్స్ని బట్టి అయితే ఓకే, వీళ్ళిద్దరు రహస్యంగా వచ్చారు, మాట్లాడుకున్నారు, తను చెప్పాల్సింది చెప్పేసి వెళ్ళిపోయాడు, తను వినాల్సింది వెళ్ళిపోయాడు, బాగుంటుంది.
సందర్భాన్ని బట్టి కూడా ఎంట్రీ ఎగ్జిట్లు అనేది చాలా ముఖ్యం, అది గుర్తుపెట్టుకోండి. ఇలా ఇంకా చాలా ఉన్నాయి. ఫాలింగ్ అని, ఫైటింగ్ తెలుసు కదా, ఫాలింగ్ పడిపోవడం, ఫైటింగ్ కొట్టుకోవడం, పోట్లాట అంటాం కదా. ఇవి కూడా మనం ఒక్కొక్కసారి, ఇప్పుడు నేను షాట్లో ఉన్న ఇలా తోసా, వాడు నిజంగా పడ్డాడు అనుకోండి, దెబ్బ తగులుతుంది. నెక్స్ట్ షాట్కి రెడీగా ఉన్నాడు. ఎందుకు? తనకు దెబ్బ తగులుతుంది, కంఫర్టబుల్గా చేయడు. సో పడాలి, నిజంగా పడినట్టు ఉండాలి, కానీ నిజంగా పడకూడదు. ప్రేక్షకులకు భ్రమింపజేయాలి. వాడు బా వాళ్ళు చేశాడురా అనిపించాలి. అబ్బా పడ్డాడురా, దెబ్బ తగిలి ఉంటుందిరా అని ప్రేక్షకులకు అనిపిస్తే నీ క్యారెక్టర్ తోటి తను ట్రావెల్ అవ్వడు. ఎంతకీ నీకు దెబ్బ తగిలిందేమో, అబ్బా దెబ్బ తగిలిన బాగానే చేస్తున్నాడు రా అని సింపతి అవుతుంది, సింపతి చూపించడానికి ట్రై చేస్తాడు. సో పడాలి, నిజంగా పడకూడదు. అది కూడా ఒక టెక్నిక్. ఓకే, ఆ టెక్నిక్స్ ఏంటి, వాటి గురించి ఏమేం కావాలో అన్నీ తెలుసుకోవాలంటే మనం నెక్స్ట్ వీడియోలో కూడా చెప్పుకుంటాం. తర్వాత ఫైటింగ్, నేను కొట్టాలి, నాకు వాడి మీద కోపం వచ్చింది, కొట్టాను, నేను నిజంగా కొట్టాను అనుకో, అదే టైంలో వాడికి పన్ను నొప్పి ఉందనుకోండి, నా చెయ్యి దెబ్బకి వాడి దవడ పగిలిపోయి పన్ను ఊడిపోయి నొప్పి వస్తుంది. నెక్స్ట్ షాట్ కంఫర్టబుల్గా చేస్తాడా? చెయ్యి కదా. సో ఏంటి, ఇలా ఉన్నాడు ఒక మనిషి, నేను కొడుతున్నాను, కోపం వచ్చింది, నేను ఎంత కోపంతో ఉన్నాను, లేదు మామూలు కోపమా, భరించలేనంత కోపంతో ఉన్నానా వాడి మీద అనేది నా హ్యాండ్ మూమెంట్లో చూపించాలి. నాకు బాగా కోపం వచ్చింది, వాడిని నన్ను మోసం చేశాడు, కోట్లు మోసం చేశాడు, నాకు పిచ్చ కోపం వచ్చింది, వాడిని కొట్టాలి అన్నప్పుడు నేను ఇట్లా అన్నాను అనుకో, చండాలంగా ఉంటుంది కదా. మీకే అర్థమైంది కదా. కోపం వచ్చింది, నా ఎక్స్ప్రెషన్ విపరీతమైన కోపం ఉంది, ఇలా అన్నా, నా ఫేస్ ఎక్స్ప్రెషన్కి నా హ్యాండ్లో ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్కి సంబంధం ఉందా? ఏంట్రా అంత కోపడి ఎట్లా అంటున్నాడు అని ప్రేక్షకులు నవ్వుతారు కదా. కోపం వచ్చింది, నా ఫేస్లో ఉండాలి కోపం, నా వాయిస్లో కూడా ఉండాలి. ఇప్పుడు చెప్తా, డైలాగ్, బాడీ లాంగ్వేజ్, నా ఎక్స్ప్రెషన్ పర్ఫెక్ట్గా సింక్లో ఉంటే అది చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది ఆ సీన్కి. ఎందుకురా నన్ను మోసం చేశావు, నిన్ను ఎంతో నమ్మాను కదరా, ఇలా చేస్తావు అనుకోలేదు, నాకు తెలియదు అనుకున్నావా, నువ్వు చేసే మోసాలన్నీ నాకు తెలుసురా, కానీ ఇంతకాలం ఓపిక పట్టాను, కానీ ఈరోజు నాకు ఆ ఓపిక నశించేది. ఏమనుకుంటున్నావు, ఏంటా చూపు, ఏం కొట్టలేను అనుకున్నావా, ఏంటి అలా చూస్తున్నావు, ఇంకొకసారి ఇలా చేసావంటే చంపి పాతరేస్తాను, పోరా ఇక్కడి నుంచి. ఇది నా బాడీ లాంగ్వేజ్లో, నా ఎక్స్ప్రెషన్లో, నా హ్యాండ్ మూమెంట్లో కూడా నేను చూపించగలిగాను. అంటే నీ బాడీ లాంగ్వేజ్, నీ వాయిస్, నీ డైలాగ్ డెలివరీ, నీ ఎక్స్ప్రెషన్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా అర్థవంతంగా ఉంటే తప్ప అవతల కమ్యూనికేట్ అవ్వదు. ఇప్పుడు డైలాగ్ లేదు, నేను డైలాగ్ చెప్పట్లేదు, నేను నాకు కోపం వచ్చింది కొట్టాలి, అంటే నాకు విపరీతమైన కోపం వచ్చిందని అర్థం. ఓకే, ఇలా ప్రతిదీ కూడా థియరీ చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది. థియరీ ఒకటే కాదండి యాజ్ ఎ యాక్టర్గా కావాల్సింది. థియరీతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా చాలా చాలా అవసరం. ఎందుకంటే ఏముంది, చాలామంది రీల్స్ చేస్తుంటారు, నాకు 1000 వ్యూవర్స్ ఉన్నారు, లేదు 1 lakh వ్యూవర్స్ ఉన్నారు అంటే కుదరదండి. ఎందుకంటే ప్రతి సినిమా కాస్టింగ్ కాల్ పెట్టినప్పుడు కింద ఒక లైన్ ఉంటుంది, నో ఇన్స్టాగ్రామ్ రీల్స్ అని ఉంటుంది, నో టిక్ టాక్ రీల్స్ అని ఉంటుంది. అంటే ఏంటి అర్థం, రీల్స్లో 10 సార్లు ఎక్స్ప్రెషన్ పెడతావు, బట్ న్యాచురల్గా వస్తుందా రాలేదనేది సినిమాకి అవసరం. సినిమాకి అది అవసరం కాబట్టి యాక్టింగ్ తర్ఫీదు అంటే శిక్షణ అనేది చాలా చాలా అవసరం. అదేంటి ఇంకా నేర్చుకోవాలనుకున్నప్పుడు మీరు రండి ఈ FTH ఫిలిం స్కూల్. మీకు ఎలాంటి శిక్షణనైనా సరే మిమ్మల్ని యాక్టర్గా తయారు చేసి మిమ్మల్ని ఒక మంచి నటులుగా తీర్చిదిద్దుతుంది. ఆ గ్యారంటీ మాది.
వెల్కమ్ టు ఎఫ్టిఐ సినీ క్లాస్ రూమ్. థ్యాంక్ యూ. ఇంకా మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.